అమరావతి రీలాంచ్ కి సర్వం సిద్ధమైపోయింది. అమరావతి పునః ప్రారంభ శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ కు చేరుకున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ లో ప్రధాని మోదీ వచ్చిన ఫ్లైట్ ల్యాండ్ అయింది. గన్నవరం ఎయిర్పోర్ట్ కి ఇప్పటికే కూటమి నేతలంతా కూడా చేరుకున్నారు. ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు కూటమి నేతలు. మరి కాసేపట్లోనే అమరావతి పునర్నిర్మాణ పనులకు ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన జరగబోతోంది. గన్నవరం ఎయిర్పోర్ట్ కు ప్రధాని మోదీ చేరుకున్న దృశ్యాలు ప్రస్తుతం మీరు స్క్రీన్ పై చూస్తూ ఉన్నారు. ఇప్పటికే కూటమి నేతలు ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు. మోదీకి ఘన స్వాగతం పలికారు కూటమి నేతలు. అమరావతి రీలాంచ్ కి ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా తరలి వస్తున్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి కూడా బస్సుల్లో వేలాదిగా ప్రజలు బయలుదేరి వస్తూ ఉన్నారు. ఇక ప్రధాని మోదీకి కూటమి నేతలు గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం పలికినట్టుగా తెలుస్తోంది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలంతా కూడా ప్రధానిని రిసీవ్ చేసుకునేందుకు గన్నవరం ఎయిర్పోర్ట్ కు వెళ్లారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఆ లైవ్ దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి మా ప్రతినిధి శివకుమార్ లైవ్ లో మరింత సమాచారం ఇస్తారు. శివకుమార్, మోదీ ఫ్లైట్ ల్యాండ్ అయిన దృశ్యాలు ప్రస్తుతం మేము చూస్తున్నాం. ఆయనకి ఘన స్వాగతం పలికినట్టుగా తెలుస్తోంది కూటమి నేతలు. సో ఎంతసేపట్లో ఆయన అక్కడి నుంచి సచివాలయం చేరుకోబోతున్నారు? ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విజయవాడ ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు ఆ యొక్క ఫ్లైట్ ల్యాండ్ అయినటువంటి దృశ్యాలు మనం స్క్రీన్ మీద కూడా చూస్తూ ఉన్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పుడే ఫ్లైట్లోంచి కిందకి దిగుతూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి ఒకవైపు అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేపట్టారు. ఇప్పటికే ప్రధానమంత్రికి స్వాగతం పలికేందుకు ఇటు కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ చేరుకున్న నేపథ్యంలో ఇక్కడ ప్రస్తుతం స్వాగతం అనేది పలికే అవకాశం ఉన్న నేపథ్యంలో సుమారు ఒక 5 నిమిషాల పాటు స్వాగతం పలికేందుకు టైం కేటాయించి ఉన్నారు. అనంతరం ఇక్కడి నుంచి న్యావీ అధికారులు ఏర్పాటు చేసినటువంటి హెలికాప్టర్లు కూడా ఇప్పటికే సిద్ధం చేసినటువంటి పరిస్థితి. ఇక్కడి నుంచి నేరుగా బయలుదేరి అమరావతిలో ఉన్నటువంటి హెలీప్యాడ్కు చేరుకొని అక్కడ ల్యాండ్ కానున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే సిద్ధం చేశారు. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాం. మరోవైపు ఇక్కడ హెలికాప్టర్లు కూడా సిద్ధం చేసినటువంటి విజువల్స్ను కూడా ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఎయిర్పోర్ట్లో ఇప్పటికే న్యావీ అధికారులు ఆ హెలికాప్టర్లను కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి. మొత్తం 4 హెలికాప్టర్లను అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోసం అయితే ఇక్కడ సిద్ధం చేసి ఉంచారు. మరి కొద్దిసేపట్లోనే హెలికాప్టర్లు ఎక్కి అమరావతి చేరుకొనున్నారు. దీనికి సంబంధించినటువంటి హెలికాప్టర్లు మొత్తం కూడా ఇక్కడ సిద్ధం చేసినటువంటి విజువల్స్లో కూడా ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటికే ప్రధానమంత్రికి స్వాగతం పలికేందుకైతే మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా చేరుకున్నారు. డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామ్ కృష్ణరాజు ఇప్పటికే ప్రధానమంత్రికి స్వాగతం పలికారు. దీంతోపాటు కూటమికి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. ప్రధానమంత్రికి ఘన స్వాగతం అయితే పలుకుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరికొద్ది సేపట్లోనే ఇక్కడి నుంచి హెలికాప్టర్లో అమరావతికి చేరుకొని అక్కడి నుంచి సభా ప్రాంగణానికి అయితే చేరుకొని ఉన్నారు. మరికొద్ది సేపట్లోనే సుమారు 15 నిమిషాల్లోనే అయితే ప్రధానమంత్రి ఎయిర్పోర్ట్ నుంచి అమరావతికి చేరుకునేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. అమరావతిలో భారీ సంఖ్యలో అయితే ఇప్పటికే ఈ యొక్క ప్రధానమంత్రి సభకు ఇచ్చేసి ఉన్నటువంటి లక్షలాది మంది ప్రజలు ఇప్పటికే చేరుకొని ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ అధికారులు అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. ఇప్పటికే మనం గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫ్లైట్ను కూడా ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. ప్రధాని అయితే ఇప్పటికే ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. ఇక్కడి నుంచి మరికొద్ది సేపట్లోనే హెలికాప్టర్లో అమరావతికి పయనమయ్యేందుకైతే మొత్తం సిద్ధం చేసినటువంటి పరిస్థితులు ఇక్కడ కనపడుతున్నాయి. ఇప్పటికే ఉన్నతాధికారులు, ఎంపీలు అందరూ కూడా ప్రధానమంత్రితో సమావేశమయ్యారు. మరికొద్ది సేపట్లోనే ఇక్కడి నుంచి బయలుదేరి అమరావతిలో ఉన్నటువంటి సభా ప్రాంగణానికి చేరుకొని ఉన్నారు. అక్కడ ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరికొందరు అయితే ఘన స్వాగతం పలికి అక్కడి నుంచి సభా ప్రాంగణానికి తీసుకెళ్లేందుకు అయితే అక్కడ ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ప్రస్తుతం గన్నవరం ఎయిర్పోర్ట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అయితే స్వాగతం పలుకుతూ ఉన్నారు. మరికొద్ది సేపట్లోనే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి హెలికాప్టర్ల ద్వారా అయితే ప్రధానమంత్రి అయితే అమరావతికి చేరుకునేటువంటి అవకాశాలు అయితే కనపడుతూ ఉన్నాయి.